ఎంతో మంది పేదలకు గరీబులకు దాన ధర్మాలు చేస్తున్నట్టు హర్షసాయి అనటైన వీడియోలు తీస్తుంటాడు చూడుండ్రి. అగో ఆయన్నే నా తాన పైకని తీసుకొని మీదికెళ్ళి నన్ను ఖరాబు చేసిండని ఒక ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యిందట. లక్షలకు లక్షలు పుక్యానికే వంచిపెట్టినట్టు వీడియోలు తీసే హర్షసాయి ఆడామె తన పైసలు తీసుకున్నాడు ఏంది, ఆమెను పాడు చేసుడు ఏంది అంటారా? ముచ్చటంతా తెలుసుకుందాం మరి హర్షసాయి మీద కేసు పెట్టిన ఆమె ఎవరంటే బొంబాయికి వెళ్ళి హైదరాబాద్కు బతుకొచ్చిందట. ఎప్పటికైనా సినిమాల్లో ఏషాలు గట్టి పేరు తెచ్చుకోవాలనుకున్నదట. అగో ఆమె సోపతి హర్షసాయి పట్టిండట. లగ్గం చేసుకుంటాని నమ్మించి అచ్చరాల 2 కోట్ల రూపాయలు ఆమె తాన తీసుకున్నాడట. అట్లా కొన్నొద్దులు దోస్తాను చేసి బలిమిటికి లొంగ తీసుకొని పాడు చేసిండని, మళ్ళీ ఆమె పెయి మీద బట్టలు లేకుండా కూడా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిండని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు అయితే రక్షక భటులు బాధితురాలుగా చెప్పుకునే ఆమె చెప్పినట్టే కేసు రాసిర్రు. మరి రేపు చేసిండని చెప్పబట్టే ఆమె మీద నిజంగానే హర్షసాయి అఘాయిత్యం చేసిండా అని ఆ యువతిని పోలీసులు కొండాపూర్లో ఉన్న దవాఖానకు పంపిర్రు. నిజంగానే ఆమెను పాడు చేసినట్టు ఆధారాలు దొరుకుతాయా ఏమో ఆసుపత్రి నుంచి వచ్చే రిపోర్టుల మీద ఆధారపడి ఉన్నది. అయినా అన్ని కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తున్నట్టు వీడియోలు తీసుకునే హర్షసాయి ఆఫ్టర్ ఆల్ 2 కోట్ల రూపాయలు అడుగుడు ఏందో. ఆయన అడిగిన వెంటనే బొంబాయి నుంచి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చిన ఆమె కూడా ఇచ్చుడు ఏందో. పోయి ఇన్నొద్దులు లేంది ఇప్పుడే ఈ ముచ్చట బయటకు వచ్చుడు ఏందో ఏం అర్థం కాకుండా ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.